లోకెళ్ళు. వెయిట్ చేయండి, అందరినీ క్లియర్ చేస్తా. తక్కువగా తెలుసు అనమాట. అంటే మా డాడీకి ఒక పెద్ద కొడుకున్న విషయం కూడా చాలా మందికి తెలియదు. సో నేను ఎంత ప్రమోషన్ చేశానంటే నా కాలేజ్ ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్, నా ఊర్లో ఫ్రెండ్స్ మొత్తం అందరూ కలిసి నాతో పాటు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉన్న ప్రతి కాలేజ్ కి నేనేంటో చూపించుకున్నాను. నేను కళ్యాణ్ పడాల అగ్ని పరీక్ష నుంచి వెళ్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా గేమ్ నచ్చితేనే సపోర్ట్ చేయండి అని చెప్తే నాకు నచ్చి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ లో పంపించారు. బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళిన తర్వాత ప్రతి వీక్ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూనే వచ్చాను. మీరంతా నాకు ఇచ్చిన సపోర్ట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్కరు బయటకు వచ్చిన తర్వాత మా టీం ప్రతి ఒక్కటి చెప్తుంటే మీకోసం ఇలా చేశారు, అలా చేశారు, ఇలా జరిగింది, అలా జరిగింది అంటే నిజంగా ఎంత ప్రేమ సంపాదించుకున్నందుకు మీ అందరికీ నిజంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చెప్తాను మాట కళ్యాణ్, నేను త్వరలో నిన్న హీరోగా పెట్టి ఒక మూవీ ప్రొడ్యూస్ చేద్దామని చెప్పి నీ కోరిన నాకు తెలుసు. కంపల్సరీ త్వరలో నిన్ను ఒక హీరోగా పెట్టి నీ ప్రొడ్యూస్ చేస్తే ఒక మూవీ చేస్తాను చెప్పి ఈ సభంగా తెలియజేస్తున్నాను. ఎలా ఆడారంటే బిగ్ బాస్ లో 23 సంవత్సరాల అబ్బాయిలే కాదు, 40-50 సంవత్సరాల మిక్చూర్ ఉన్న వ్యక్తుల ఆడాడు. అసలు చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంట్లో కాదు, నేను చెప్తాను, ప్రతి ఒక్కరు కూడా ఇందాకలా మన సాగర్బా చెప్పినట్టుగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక కొడుకు, ఒక తమ్ముడు, ఒక అన్న, ఒక బ్రదర్, ఒక స్నేహితుడిగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకున్నారు. ఆడ మగ కుల మత భేదాలు లేవు. ప్రతి ఒక్క దేశ ప్రజలను కూడా ఏకం చేసుకుని వారు మాత్రం తెలుసు. థ్యాంక్ యూ పడాలా. నేను నీకు మాట ఇచ్చాను, నా దగ్గరికి బిగ్ బాస్ ఎలా ముందు కళ్యాణ్ పప్పుతో తిరిగి వస్తావు కంపల్సరీ. ఆ రోజు నీకు నేను 100 కాలంతో వెల్కమ్ చెప్తానని చెప్పాను. కానీ కొన్ని కారణాల వల్ల అది నాన్నగారు వద్దన్నారు కాబట్టి అయిపోయాం. లేకపోతే ఈ రోజు మొత్తం వైజాగ్ నుంచి తుమ్ము తురిపే వాళ్ళం. ఏమంటారు? థ్యాంక్ యూ కళ్యాణ్. కంపల్సరీ మంచి భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాగ ముందుకెళ్ళు. మీ వెనకాతల ఒక సైన్యం ఉంది, అది గుర్తించుకో. థ్యాంక్ యూ. జై హింద్. Thank you so much, sir. ఉంటుంది. సాధించాలని అందరి తరఫున కూడా ఇంకొకసారి అతనికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. మరి మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ నాన్నగారు, అమ్మ నాన్నగారు, సో ఇవాళ పొద్దున్న నుంచి అందరూ మంచి పండగ వాతావరణంలో ఉన్నారా? ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా? ఊరంతా పెద్దవాళ్ళని చూస్తేనే అర్థమవుతున్నది అందరు ఇక్కడే ఉన్నారు. అందరు ఇక్కడే ఉన్నారండి, చాలా సంతోషం. నన్ను కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అమ్మా. దానికి నీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి మరి? ఇప్పుడు అంతేనా? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? దీని తర్వాత ఆలోచించాలా? ఏం చేద్దాం అనుకో. మీ అబ్బాయి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంతేనా? ఇచ్చారు. అవును. నిన్న మా కిరణ్ టీవీ అని అతను చాలా స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తాడు. ఆయన పెట్టాడు, ఇప్పటిదాకా బిగ్ బాస్ సీజన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా గెలిచిన వాళ్ళు సెలబ్రిటీసే. ఇప్పటిదాకా ఒక కామన్ పర్సన్, ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాడు గెలవడం అన్నది చరిత్రలోనే లేదు. ప్రతి స్టెప్లో కూడా చాలా చక్కగా చేస్తూ తన అభినయంతోని, తన పట్టుదలతోని చక్కగా ముందుకు వచ్చాడు అన్నది ఇట్స్ ఎ రియాలిటీ షో. చాలా కష్టం ఇది. మరి తన ఎక్స్పీరియన్స్ మీ అందరితో పంచుకున్నాడు ఇవాళ అని ఆయన చెప్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. సో
నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో అది ఖచ్చితంగా సాధించేటట్టుగా ఇంకా ముందడుగేసి ఇంకా మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. గురు